మొన్నటి రోజున 4వ తేదీ మా అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు జై బాబు జై సంవిధాన్ జై భీమ్ అనే కార్యక్రమం విజయవంతం చేసిన సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారు హైదరాబాద్లో మా యొక్క వార్డు అధ్యక్షులకు కమిటీలకు ఉత్తేజపరచడం కొరకు ఇచ్చిన పిలుపు మేరకు మా కార్యకర్తలందరూ తరలినందుకు వారందరికీ మొదటగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఏదైతే ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మరియు యువకాస్ కానీ అర్హులైన పేద ప్రజలకు అందాలనే సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి వర్యుడు యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి దాన్ని అమలుపరుస్తున్న క్రమంలో చిన్న వాటి అవకతవకలు జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చిన సందర్భంగా మా యొక్క శ్రీనులకు కానీ ఇతరులందరికీ కానీ పేదలైనటువంటి వారి దగ్గర ఇలాంటి డబ్బు రూపేణా కానీ ఇలాంటి విధంగా కూడా ఆశించవద్దని వారందరినీ కోరుతా ఉన్నాం. మన యొక్క పార్టీకి మంచి పేరు తెచ్చుటకు మన యొక్క సేవలు పేద ప్రజలకు అందవలసిన విధంగా వారికి ఉపయోగపడాలనే కానీ వారికి చెడ్డ పేరు తెచ్చినకు పార్టీ పేరు ఉండొద్దని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే ఏదైతే ఇక్కడ మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు వారి యొక్క చొరవతో సిరిసిల్ల రాజన్న జిల్లాలోనే అత్యధికంగా ఇల్లు మంజూరైన సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. పట్టణ అధ్యక్షులు గారు చెప్పినటువంటి విషయాన్ని ప్రస్తుతించున్నది తమ ద్వారా లబ్ధిదారులకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ పత్రికేయ సమావేశం ఏర్పాటు చేయనున్నది. ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇళ్ల నిర్మాణం, నిరుపేదలకు ఇల్లు ఒక కళ. అటువంటిది ఇందిరమ్మ ఇల్లు పేరిట తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరూ ఉండకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో అందరికీ నిరుపేదలకు ఇల్లు శాంక్షన్ చేయించినటువంటి సందర్భంలో కొన్ని వదంతులు అంటే కొన్ని నిజం కూడా కావచ్చు. దయచేసి ఒక కాంగ్రెస్ నాయకుల పక్షాన ఒక అప్పీల్ చేస్తున్నాం, మా కార్యకర్తలకు కానివ్వండి, ఇంకెవరికైనా కానివ్వండి, నిరుపేదలకు ఇల్లు శాంక్షన్ అయిన వారి దగ్గర డబ్బులు ఆశించడం చాలా తప్పు. ఇంకా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి సహకరించాలి. వారికి చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం వార్డు వైజ్న వారికి సహకరించి వారి కళను నెరవేర్చాలి తప్ప పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విషయాలు ఉండకూడదు. తాత్కాలికంగా మనం డబ్బులు ఆశించి పార్టీకి చెడ్డ పేరు మన జిల్లా అధ్యక్షుల వారికి, ఆది శ్రీనివాస్ గారికి, విప్ గారికి, మహేందర్ అన్న గారికి, శ్రీధర్బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారి దృష్టి కూడా వెళ్తే కూడా సిరిసిల్ల పట్టణంలో చాలా గలీజు ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన మీరందరూ కూడా ఎలాంటి డబ్బులు ఆశించకుండా చాలా బ్రహ్మాండంగా పనిచేసి వారికి తోడ్పడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రతిష్టాత్మకమైన నిర్ణయంలో ఈ యొక్క జిల్లా లోపల సిరిసిల్లలో అత్యధికంగా ఇల్లు శాంక్షన్ చేయించినటువంటి పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు మరి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్లు సిరిసిల్ల టౌన్లో దాదాపు 800 మందికి 800 ఇండ్లు రావడం జరిగింది. అదే 800 ఇళ్లలో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలకు అప్పుడెప్పుడని చెప్పింది. ఇన్ఛార్జీలు అందరికీ కూడా నమస్తే చెప్తున్నా. ఎవరు కానీ ఆ లబ్ధిదారుని దగ్గర పైసలు అడగద్దు. ఎందుకంటే మనం చేసేటువంటి కార్యక్రమం ఎట్లుంటుంది, వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి తేడా ఉండాలి. ఇప్పుడు మన ఇందిరమ్మ ఇండ్లు వేరే ఊరికి ఎక్కడికైనా కానీ ఇంతకుముందే మన పెద్దలు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నోళ్ళు, మంత్రులు వాళ్ళు కానీ మా ఏ ఊరికైనా మా ఇల్లు ఉంటుంది కానీ మీ ఇల్లు ఉండదని ఎప్పుడైతే అన్నామో ఇప్పుడు ఆ ఇల్లుకు ఈ ఇల్లు జోడెత్తే బాగా అయితే చెప్పి మీరందరూ కూడా వారందరికీ సాయం చేసి మరి ఎవరైనా లబ్ధిదారుని దగ్గర అడగద్దని మీ అందరికీ నమస్తే చేసి చెప్తున్నా. ఎందుకంటే మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మనకు ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు ఎవరిని కూడా పైసలు అడగకుండా మరి ఎవరిని కూడా డబ్బులు అడిగే ప్రసక్తి లేకుండా మీరందరూ కూడా వాళ్ళకు సాయం చేసి ఆ పునాదుల కాడ కానీ, ఆ పైసలు వచ్చే కాడ కానీ,
ఎక్కడైనా వాళ్ళకి సాయం చేయండి అని తప్ప వాళ్ళని పైసలు అడగద్దని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఒకవేళ తీసుకున్నారని తెలిస్తే మాత్రం సీరియస్ ఉంటుంది, మీ మీద తగిన చర్య తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతున్నాయో మరి సిరిసిల్ల పట్టణంలో మరి చాలామందికి నిరుపేదలకు ఇల్లు రావడం జరిగింది. మరి ఆ ఇల్లు వచ్చిన వారు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ మరి ఎవరన్నా డబ్బులు అడిగినా కూడా మరి పోలీస్ స్టేషన్కు కానీ కనీసం కలెక్టర్ గారు కానీ ఎవరన్నా మా పెద్ద నాయకులకు కానీ తెలపాలని లబ్ధిదారులకు కూడా తెలియజేసుకుంటున్నాము. లబ్ధిదారులు కూడా ఆశపడదు. ఎట్లున్నదంటే లాస్ట్ టైము టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళు బయట చెప్పకుండా మాకు ఇల్లు కావాలి, పైసలు ఇచ్చినా సరే మాకు ఇల్లు కావాలన్న ఆశతోని వాళ్ళు అట్లా చేసిళ్ళు. కానీ ఇప్పుడు ఫ్రీగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పేదల పార్టీ. మరి పేదల కోసం నిరుపేదలు కష్టపడి మరి వాళ్ళు ఉండడానికి ఇల్లు లేకనే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళను ఎట్లాంటి ప్రభావాలకు లోన్ చేయకుండా మరి మన నాయకులు కూడా పబ్లిక్ను ఇబ్బంది పెట్టకుండా లబ్ధిదారులను తప్పకుండా వాళ్ళకు సాయం చేసే విధంగా మన లబ్ధిదారులకు మన కాంగ్రెస్ నాయకులు పనిచేయాలి. మరి ఎవరన్నా ఒకరు అట్లున్నా కూడా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, అందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నాయకులు కష్టపడి మరి ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలని కోరుకుంటూ మరి లబ్ధిదారులు కూడా నిజంగా ఎవరైనా పైసలు అడిగినట్టుంటే తప్పకుండా ఎవరైనా పెద్ద నాయకులకు కానీ ఎవరికన్నా కానీ తెలిపి మీరు ఒక పైసా కూడా ఇవ్వకుండా ఫ్రీగా లబ్ధి పొందాలని మరి పేద ప్రజలకు కూడా కోరుకుంటున్నాం.